నిన్నటి రోజున కురుబ భారతి అనే మహిళ నా పైన 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టింది. కారణం ఏమంటే ఆమె చెప్పిన వివరాలు ఏమంటే 2019లో నేను కొన్ని సైట్స్ అమ్మినానని, అవి ఫేక్ డాక్యుమెంట్స్ అని, నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదని, నాకు 20 లక్షలు మోసం చేసినాడని, ఈ విధంగా నా పైన కొన్ని తప్పుడు వాగ్దానాలు చేసింది. దాంతోపాటు మన ఆమె బాధితురాలు ఆమె వడ్డీలు తిన్నదని ఆమె ప్రెస్ మీట్ పెట్టా కూడా ఆమె దాన్ని కూడా నేను పెట్టించినాననే విధంగా ఆమె మాట్లాడినది. దానికి వివరణ ఇస్తూ ఈ రోజు ఈ సమావేశాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. 2019లో ఆమె సైట్స్ కొన్నమాట వాస్తవమే. శ్రీనివాస ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ అని చెప్పేసి ఆఫీస్ వచ్చేసి మనకు గౌరీ బిందు రిజిస్ట్రేషన్ ఫర్మ్. నా భార్య పార్ట్నర్స్, వేరే పార్ట్నర్స్ ఎవరు లేరు. నేను అప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ గానీ మేనేజింగ్ పార్ట్నర్ గానీ కనిపిస్తాను. 2019లోనే ఫర్మ్ రిజిస్ట్రేషన్, నా పేరు మీద 75% పార్ట్నర్షిప్, నా భార్య పేరు మీద 25% పార్ట్నర్షిప్. శ్రీనివాస ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్. ఇది ఫేక్ డాక్యుమెంట్ కాదు, విత్ రిజిస్ట్రేషన్ ఫర్మ్. దీని ఆఫీస్ వచ్చేసి గౌరీ బిందూరు ఉన్నాయి, చిక్బల్లాపూర్ ఉన్నాయి, పుట్టపర్తి ఉన్నాయి, అనంతపూర్ ఉన్నాయి. ఇన్స్టాల్మెంట్ బేస్ పైన నా దగ్గర కొన్నది 10,000 కట్టుకుంటూ ఈ విధంగా ఇన్స్టాల్మెంట్ బేస్ పైన కొన్నది. 2021-22లో రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేయించేసినాం. ఈ సైట్స్ సంబంధించి 8 ప్లాట్లు తీసుకుంది. కంప్లీట్ చేయించేసినాను. టోటల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, అగ్రిమెంట్స్ కాదు. గురువారం రోజు పోయిన బుధవారం రోజు ఇక్కడికి వచ్చి నా దగ్గర ప్లాంట్ దగ్గర వచ్చింది ఆమె. అన్నీ ఉన్నాయి. బుధవారం రోజు వచ్చింది, డేట్ తో సహా ఇక్కడ ఉంది. మీరు కావాల్సింటే జూమ్ చేసి చూసుకోండి, డేట్ తో సహా ఉంది. 7th మళ్ళా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేసింది. ఏమని గొడవ చేసింది? నేనేదో అప్పున్నానని చెప్పేసి ఏదో గుండాలను పిలిపించి నా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేసింది. గొడవ చేసినప్పుడు నేను 2 టౌన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదానికి 2 టౌన్ దగ్గరికి పోయినా. వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. ఆమెను కూడా పిలిపించి, లేదు మీరు ఏదన్నా ఉంటే సివిల్ మ్యాటర్ ఇది, మీరు కోర్టులో పోండి అని చెప్పి చెప్పినారు. చెప్పిన తర్వాత నేను ఎస్పీ గారి దగ్గరికి 13వ తేదీన మళ్ళా పోయి స్పందనలో కంప్లైంట్ ఇచ్చిన. దీంట్లో కూడా క్లీన్ గా మెన్షన్ చేసిన, ఆమె కంప్లైంట్ ఈ విధంగా తీసుకోలేదు, ఈ విధంగా జరిగిందని క్లీన్ గా మెన్షన్ చేసిన. ఎప్పుడు ఇచ్చినాను? 12వ తారీఖు ఇచ్చిన, శుక్రవారం రోజు. మళ్ళా 13వ తారీఖు మార్నింగ్ మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తే మళ్ళా 13వ తారీఖు కూడా స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన. ఎఫ్ఐఆర్ 11 గంటలకు వచ్చి గొడవ చేసింది. ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేసినారు అంటే 1:30కి ఎఫ్ఐఆర్ చేసినారు. విత్ మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేసినప్పుడు ఆమె ఏ విధంగా బిహేవ్ చేసింది అని విత్ ప్రూఫ్ తో సహా పెట్టిన. నిన్నటి రోజు ఇంకో విషయం మాట్లాడింది. ఏమని? నా భార్యనే వాంగ్మూలం ఇచ్చింది అని చెప్పింది. జస్ట్ మీరు అనుమతిస్తే నా భార్యను 1 నిమిషం మాట్లాడిస్తాను. మీరు వేసేసినా అని చెప్పింది కదా, మన చెక్స్ అన్ని వేసేసినాను, 6 months అయింది, చెక్ బౌన్స్ కూడా అయిందని చెప్పింది కదా. ఈ రోజు ప్రెజెంట్ మన చెక్ బుక్ తీసుకొని పోయి ఈ రోజు ప్రెజెంట్ పొద్దున్న ఒక చెక్ వేసింది. చూడండి, 10 లక్షలకి ఈ రోజు పొద్దున్న చెక్ వేసింది. ఈ చెక్ నేను నా చెక్స్ దొంగతాయమని అని చెప్పేసి బ్యాంకర్ కు మెయిల్ ద్వారా పంపించినాను. చెక్ కూడా స్టాప్ అయింది. చూస్తే ఇప్పుడు 2 టౌన్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. దీంట్లో కూడా క్లీన్ గా మెన్షన్ చేసిన. ఏమని? 12వ తారీఖు నేను కంప్లైంట్ ఇచ్చేటప్పుడు 8 ఇంటి స్థలాలు నా నుండి విక్రయపత్రం 2022లో పొంది ఉన్నది. కానీ 2 సంవత్సరాల క్రితం వర్షాల కారణంగా సదరు లేఅవుట్ ముంపునకు గురైనది. ముంపునకు గురి కావడంతో సదరు భారతి తను ఇచ్చిన కొనుగోలు మొత్తాన్ని వాపసు చేయవలసిందిగా నన్ను బలవంతం చేసినది. కానీ నేను సదరు 8 ఇంటి ప్లాట్ల క్రయ విత్రాలు రద్దు చేసుకుంటూ ఒప్పుకోలేదు. దానితో సదరు భారతి మా ఇంటి ముందు ప్రాణం తీసుకుంటానని బెదిరించడమే కాకుండా తనతో పాటు రౌడీలను పిలుచుకువచ్చి నానా విధ్వంసం చేసినది. ఈ విషయంలో కొంతమంది పెద్ద మనుషులు రాజీ చేసి పై తెలిపిన 8 ఇంటి స్థలాల క్రయ మొత్తమును 5 దఫాలుగా ఇచ్చుటకు ఒప్పుకొని నా నుండి SBI ద్వారా చెక్లు ఇచ్చిన. 17 లక్షలు చెక్లు ఇచ్చిన. ఆమె 19 లక్షలు కట్టింది. లాస్ అవుతుందమ్మా, నేను కమిషన్లు అవి ఇచ్చింటాను కదా అంటే 10 లక్షలు నేను చెక్లు ఇచ్చిన. చెక్లు ఇచ్చిన తర్వాత కూడా 3 లక్షల రూపాయలు ఆమెకు ఫోన్ పే ద్వారా చేసిన. ఫోన్ పే డీటెయిల్స్ కూడా ఇస్తా.
ఏ డేట్ లో చేసినాను చూడండి. ఫోన్ పే ద్వారా 3 లక్షల రూపాయలు చేసిన. అయినా కూడా ఆమె మళ్ళా తిరిగి 9/2/2020 ఉదయం 9 గంటల ప్రాంతంలో మా ఇంటికి వచ్చి గొడవ చేసి అసలు నేను రిజిస్ట్రేషన్స్ చేసి లేదని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి నన్ను బజార్కి ఇచ్చే ప్రయత్నం చేసింది. మీరు చెక్కు చెల్లుబాటు కాకపోతే నోటీస్ ఇవ్వండి, లీగల్ గా ప్రొసీడ్ కాండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్సే చేయించేసిన నేను రిజిస్ట్రేషన్సే చేయించిన. నాకు ఆమె సైట్ రిటర్న్ చేయిస్తే కదా నేను చెక్స్ పాస్ చేసేది. ఇప్పుడు దాదాపు 6 months అయినా చెక్స్ రిటర్న్ అయి ఉంటుంది కదా. 6 months రిటర్న్ అయితే ఆమె ఎందుకు చెక్ బౌన్స్ అయిపోకుండా ఉంది? ఆమె మాటనే తీసుకుందాము. ఏది నకిలీ అంటే ఏది అసైన్డ్ ల్యాండా? అసైన్డ్ ల్యాండా? కన్వర్షన్ ఎల్పీ నంబర్ నేను కూడా ఒకరి దగ్గర కొన్న వాళ్ళు హిందూపూర్ వాసులే. వాళ్ళు కూడా దాదాపు 1932 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు పలు దఫాలుగా కొన్న ప్రాపర్టీలే. కాదు, నేను 2019 లో కొన్న టోకన్ రిసిప్ట్ తో సహా ముందు పెడతాను. ఇప్పుడు ఎందుకంటే కస్టమర్స్ వాళ్ళు యాక్చువల్ గా డిస్ట్రిక్ట్ ఏదో అనౌన్స్మెంట్ అయితే తీసుకుంది, డిస్ట్రిక్ట్ అనౌన్స్మెంట్ కాలేదు, సరే వద్దంటుంది. నేను వేరే వాళ్ళకి చేపిస్తాను చెప్పిన. మొన్న 4 months బ్యాక్ కంప్లీట్ అయిపోయింది ట్రాన్స్లేషన్. ఎందుకు కాలేదంటే ఆన్లైన్ పని చేయడం లేదు. నేను ఎవరికైనా చెప్పినా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అమౌంట్ ఇవ్వరు కదా. అప్పటికే ఆమె ఏం చేసింది, నాకు అవసరం ఉందంటే 3 లక్షల రూపాయలు నేను ఫోన్ పే ద్వారా చేసినా కూడా ఈ విధంగా కొంతమంది మమ్మల్ని అనగదొక్కేదానికి రాజకీయంగా కక్ష కట్టి గత పాలకులు